శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 8వ తారీఖు నవంబర్ నెల 2022 సంవత్సరంలో సంభవించబోతున్నటువంటి రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం గురించి, దాని యొక్క విశిష్టతల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఏంటంటే, ఈ రకమైనటువంటి చంద్రగ్రహణం ఏదైతే ఉందో దాదాపుగా 47 సంవత్సరాల క్రితం 18/11/1975 సంవత్సరంలో మంగళవారం కార్తీక పౌర్ణమి నాడున ఏర్పడింది. ఇప్పుడు కూడా 8/11/2022 మంగళవారం కార్తీక పౌర్ణమి నాడు ఏర్పడటం అనేటువంటిది జరిగింది. అంటే చాలా అరుదుగా వచ్చేటువంటి ఈ చంద్రగ్రహణం ఏదైతే ఉందో ఇది అనేక అంశాల మీద ప్రభావితం చేస్తుంది. అంటే మొట్టమొదటగా ఈ గ్రహణం అనేటువంటిది సర్వసాధారణంగా భౌగోళిక పరిస్థితుల మీద, సునామీలు, భూకంపాలు, ఉపద్రవాలు ఇటువంటివి వచ్చేటప్పుడు ముందుగా ఇది సూచనగా రావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ గ్రహణం యొక్క ఫలితాలను బట్టి ఎక్కడ ఎటువంటి ప్లస్లు జరుగుతాయి, ఎటువంటి ఇబ్బందులు జరుగుతాయి అనేటువంటిది ముందుగా అంచనా వేయడం అనేటువంటిది సాధ్యపడుతుంది. ఇది ఒక ప్రకృతిపరమైన అంశాల్లోనే కాదు, దేశ రాష్ట్ర రాజకీయ పరిణామాల మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ప్రస్ఫుటంగా ఉంటుంది. అలాగే రాజుల మీద ఉంటుంది. రాజులు అంటే గతంలో రాజులు రాజ్యాలు ఉండేవి. ఇప్పుడు ప్రజాస్వామ్య యుగం కనుక రాజకీయ నాయకుల మీద, మంత్రుల మీద, వాళ్ళ మీద ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంతవరకే ఉంటుందని కొంతమంది అభిప్రాయం. కానీ గ్రహణ ప్రభావం ఏదైతే ఉంటుందో అది ప్రతి మనిషి మీద, ప్రతి జీవి మీద, ప్రతి జంతువు మీద కూడా ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. ఆ గ్రహణం వల్ల వాళ్ళకి ఎటువంటి శుభ ఫలితాలు వస్తాయి, ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటి అనేక రకాల అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందాకే చెప్పాను, 47 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఈ చంద్రగ్రహణం ఏదైతే ఉందో అది అత్యంత ఫలప్రదమైనటువంటిది. ముఖ్యంగా ఇది మంగళవారం నాడు ఏర్పడుతోంది. దాని స్పర్శకాలం మధ్యాహ్నం 2:39 నుంచి మోక్షకాలం సాయంత్రం 6:19. దాదాపుగా 3:40 పాటు ఈ పాక్షిక చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ మధ్యాహ్నం 2:39 వచ్చినప్పుడు సూర్యుడు ఉంటాడు కనుక కనపడ్డు. చివరి 30-32 నిమిషాల పాటు మాత్రమే మనకి ఈ గ్రహణం అనేటువంటిది కనపడుతుంది. ఒకవేళ ఇక్కడ మనకు వచ్చే సందేహం ఏంటంటే, మరి మధ్యాహ్నం గ్రహణం కనపడలేదు కదా, మరి ఎప్పుడు నియమాలు పాటించాలి? కనపడినా కనపడకపోయినా ఎప్పుడైతే మొదలవుతుందో అప్పటి నుంచి గ్రహణం స్టార్ట్ అయినట్టే లెక్క. కనుక 2:39 ముందే గ్రహణ స్పర్శకి సంబంధించి గ్రహణానికి ఏర్పడే ముందు స్నానం చేయాలి. అలాగే గ్రహణ మోక్షం అయిన తర్వాత కూడా స్నానం చేయాలి. ఎందుకు స్నానం చేయాలి అనేటువంటి అంశం, ఏ చేయకపోతే ఏమవుతుంది అని అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఇక్కడ గ్రహణము అంటే సూర్యుడిని కానీ, చంద్రుణ్ణి కానీ, రాహువు కానీ, కేతువు కానీ పట్టినప్పుడు అది సూతకంతో సమానం. సూతకం అంటే ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు సహజంగానే సూతకం వచ్చింది అని అంటారు. అట్లా ఇది సూతకంతో సమానం. ఈ సూతకంతో సమానం కనుక స్నానం చేయాలి. అయితే ఆ స్నానం చేయడంలో కూడా ఎలా చేయాలి అని అంటే, కుంకుడుకాయలతో పోసుకోవడం, షాంపూతో పోసుకోవడం, అభ్యంగన స్నానం ఇలాంటివి చేయరాదు. ఎలా చేయాలంటే తల మీద నీళ్లు పోసేసుకోవాలి, అలాగే స్నానం చేయాలి. అలాగే ఈ మోక్షం తర్వాత స్నానం ఏదైతే ఉంటుందో కుదిరితే మాత్రం సచేల స్నానం చేయాలి. అంటే ఉన్న బట్టలతో యథాతథంగా స్నానం చేసేయటం. అలా చేసినప్పుడు మాత్రమే ఇది పోతుంది. మరి ఎందుకు చెయ్యాలి అని అంటే, ఎవరైతే ఈ స్నానం చెయ్యరో వారికి తప్పనిసరిగా ఈ గ్రహణ దోషం అంటే ఈ సూతక దోషం ఉంటుంది. ఎప్పటిదాకా ఉంటుంది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక గ్రహణ ప్రభావం అనేటువంటిది 1 నెల ముందు నుంచి ఉంటుంది, గ్రహణం తర్వాత 3 నెలల వరకు ఉంటుంది. అలాగే మరొక ముఖ్యమైన కండిషన్ ఏమిటంటే, గ్రహణ ప్రభావం అనేటువంటిది ఒక గ్రహణం నుంచి మరల ఇంకో గ్రహణం వచ్చే వరకు ఉంటుంది. అంటే ఇప్పుడు కనుక స్నానం చేయకపోతే వచ్చే సంవత్సరం లేదా వచ్చే సంవత్సరం గ్రహణాలు లేవనుకోండి, ఆ పై సంవత్సరం దాకా ఈ గ్రహణ దోషం అనేటువంటిది ఎమ్మడబడుతూ ఉంటుంది. కనుక తప్పనిసరిగా తలారా స్నానం చెయ్యాలి.
ఇది ఫస్ట్ దీని యొక్క గ్రహణ నియమం. ఇక దీనికి మనకి సర్వసాధారణంగా గ్రహణాలకు వచ్చేటువంటి నియమాలే చెప్పడం జరుగుతుంది. గర్భవతులు ఈ గ్రహణాన్ని చూడకూడదు, అలాగే వీలైనంత వరకు ఒక చీకటి గదిలో ఉండాలి. అటువంటి నియమాలన్నీ ప్రతి గ్రహణానికి చెప్పేవన్నీ కామన్గానే ఉంటాయి. అయితే ఈ గ్రహణం యొక్క విశిష్టత ఇందాక నేను చెప్పాను. ఇక్కడ 14 రోజుల్లోనే 2 గ్రహణాలు ఏర్పడుతున్నాయి. అంటే మొన్న అమావాస్య, దీపావళి అమావాస్య నాడు సూర్యగ్రహణం ఏర్పడింది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ కార్తీక పౌర్ణమి నాటికి చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతోంది. ఇలా 14 రోజుల్లో 2 గ్రహణాలు రావటం అనేటువంటిది అరుదు. అయితే ఇది వ్యక్తిగత జాతక రీత్యా కంటే కూడా భౌగోళిక పరిస్థితుల రీత్యా కాస్త ప్రమాదకరమనే చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే 15 రోజుల్లో 2 గ్రహణాలు, అమావాస్యకో గ్రహణం, వెంటనే వచ్చేటువంటి పౌర్ణమికో గ్రహణం రావటం అనేటువంటిది గతంలో మహాభారత కాలంలో వచ్చిందని చెప్పి మనకి భారతంలో తెలుస్తోంది. ఈ మహాభారత కాలంలో వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే ధర్మం గెలిచింది, పాండవులు గెలిచారు, కౌరవులు చచ్చారు, అంతవరకు బాగుంది. కానీ 18 అక్షోహిణీల యొక్క సైన్యం ఏదైతే ఉంటుందో, అంటే కొన్ని అక్షోహిణీల సైన్యం అనేటువంటిది చనిపోవటం అనేటువంటిది జరిగింది. అంటే ఒక రకంగా ఇది వినాశనానికి కారణం అని చెప్పవచ్చు. అది ప్రజలకి ఓవరాల్గా ఆలోచిస్తే దీనివల్ల ఏమొస్తాయి సర్వసాధారణంగా అంటే భూకంపాలు, సునామీలు, తుఫాన్లు, అనుకోని అంటువ్యాధులు ప్రబలడం, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అనిశ్చిత స్థితి, వారి రాజకీయ నాయకుల యొక్క జీవితాలు జాతకాలు తలకిందులవటం, గెలిచిన చోట ఓడటం, ఓడిన చోట గెలవటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. గతంలో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు దిగజారిపోతారు, గతంలో నీచ స్థితిలో ఉండేటువంటి వాళ్ళు ఉచ్చస్థితికి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. అటువంటి ఫలితాలని ఈ గ్రహణం ఇస్తుంది. అయితే ఈ పాక్షిక చంద్రగ్రహణం యొక్క విశిష్టత చెప్పుకున్నాం. ఇది భరణీ నక్షత్రం మేషరాశిలో రాహుగ్రస్తమైనటువంటి పాక్షిక చంద్రగ్రహణం. అయితే ఈ పాక్షిక చంద్రగ్రహణం రాజకీయ నాయకుల మీద, ఈ ప్రజల మీద, అలాగే భౌగోళిక పరిస్థితుల మీద, అందరి మీద ప్రభావం చూపిస్తుందని చెప్పుకున్నాం. ఇది ప్రభావం చూపించేటువంటి రాష్ట్రాలు, దేశాలు ఏమిటంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, మణిపూరు, సిక్కిం, త్రిపుర, ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఈ ఖండాల్లో దేశాల్లో కూడా ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది ఉంటుంది. ముందు ముఖ్యంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల మీద ఉంటుంది, ఇందులో సందేహం లేదు. ఇక చంద్రగ్రహణం ముఖ్యంగా 4 రాశుల మీద అత్యంత శుభ ఫలితాలను ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. అదేంటంటే మొట్టమొదటిది కుంభరాశి. ఇది ఈ గ్రహణం ఏర్పడినటువంటి రాశి అనేటువంటిది మేషరాశి కనుక 1, 2, 3 మూడవ రాశి అవుతుంది. అంటే కుంభరాశి నుంచి మేషరాశి 3వ రాశి అవుతుంది. కనుక ఈ 3వ రాశి అయినటువంటి కుంభరాశికి అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఏ పని చేపట్టినా సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. సోదర సోదరీ వర్గం నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి. మంచి పరాక్రమోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. చక్కగా కొంత ఒత్తిడైతే ఉంటుంది, కానీ కారణం ఏంటంటే ఏలినాటి శని ప్రభావం రీత్యా ప్రొఫెషనల్గా, వృత్తిపరంగా కొంత ఒత్తిడి అయితే ఉంటుంది, ఆర్థిక పరంగా ఒత్తిడి ఉంటుంది. కానీ వీటిని అధిగమించడానికి సరిపోయేటువంటి తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు, అవకాశాలు అనేటువంటిది ఈ గ్రహణం వల్ల ఈ కుంభరాశి వారికి ఏర్పడబోతున్నాయి. అయితే ఇక్కడ మనకు సందేహం వస్తుంది, గ్రహణ ప్రభావం మనుషులందరి మీద ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రభావం చూపిస్తుందంటే, ఏ గ్రహణమైనా సరే 1 నెల ముందు నుంచే దాని ప్రభావం ఉంటుంది. అలాగే ఎప్పటిదాకా ఉంటుంది అని అంటే గ్రహణం అయిపోయిన తర్వాత కనీసం 3 నెలల వరకు, అలాగే 6 నెలల వరకు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం ఒక గ్రహణం నుంచి మరొక గ్రహణం వరకు కూడా ఈ ప్రభావం అనేటువంటిది మంచైనా చెడైనా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ కుంభరాశి వారికి అద్భుతమైన రాజయోగం ఇవ్వబోతుంది ఈ గ్రహణం అనేటువంటిది. తర్వాత 2వ రాశి ఏంటంటే వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి నుంచి 1, 2, 3, 4, 5, 6 ఈ మేషరాశి 6వ రాశి అయింది కనుక ఈ వృశ్చిక రాశి వారికి కూడా అద్భుతమైన శుభ ఫలితాలు ఇవ్వబోతోంది. ఏ రకమైన శుభ ఫలితాలు ఇవ్వబోతోంది? శుభం కలిగిస్తుంది, కరెక్టే. ఏ రకమైన శుభ ఫలితాలు ఇవ్వబోతోందంటే వృశ్చిక రాశి వారికి గతంలో తీర్చడానికి వీల్లేని అప్పులు, తీరని అప్పులు, రుణాలు, వ్రణాలు, రోగాలు ఇవన్నీ కూడా సమూలంగా తొలగిపోయేటువంటి పరిస్థితులకి సంబంధించిన అవకాశాలన్నీ కూడా కల్పించబడతాయి. అంటే రుణాలు తీరుతాయి, అప్పులు తీరుతాయి.
ఏదైనా దీర్ఘరోగులు ఏమైనా ఉంటే ఉపశమనం పొందుతారు, చిన్న చిన్న రోగాలు ఉంటే వెళ్ళిపోతాయి. అలాగే రహస్య శత్రు బాధ వృశ్చిక రాశి వారికి చాలా కాలంగా ఎక్కువగా ఉంది, వాళ్ళ పీడ వెళ్ళిపోతుంది. ఇటువంటి మంచి శుభ ఫలితాలు ఈ చంద్రగ్రహణ ప్రభావం వల్ల వృశ్చిక రాశి వారికి ఏర్పడబోతున్నాయి. ఇక తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి ఇది 10వ రాశి అవుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కాబట్టి ఈ 10వ రాశి అయినటువంటి ఈ కర్కాటక రాశికి అద్భుతమైన శుభ ఫలితాలు రాబోతున్నాయి. మరి ఏ రంగంలో రాబోతున్నాయి అని అంటే, చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు ఏవైనా సరే మంచి ఉచ్చస్థితికి చేరుకుంటాయి. విద్యార్థులు ఉన్నారనుకోండి, వాళ్ళ వృత్తి ఏమిటి? వాళ్ళు చదువుకోవడం. వాళ్ళ పని ఏమిటి? వృత్తి, ఉద్యోగం అంటే ఏమిటి అర్థం? పని. ఎవరే పని చేస్తారు, ఆ పనిలో సక్సెస్ అవుతారు. విద్యార్థులకి మంచి విద్యాయోగం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి వాళ్ళ ఉద్యోగంలో మంచి స్థితికి చేరుకుంటారు. జీతాలు, ప్రమోషన్లు అవన్నీ చాలా బాగుంటాయి. ఇక వ్యాపారస్తులకు వచ్చేటికి వాళ్ళ వ్యాపారంలో వాళ్ళకి కావాల్సింది ఏంటి? లాభాలు, టర్నోవర్ ఇవన్నీ పెరగాలి, అవన్నీ పెరుగుతాయి. అటువంటి మంచి శుభ ఫలితాలు అనేటువంటివి కర్కాటక రాశి వారికి ఈ గ్రహణం ఇవ్వబోతోంది. ఇకపోతే మిగిలినది చివరిది మిథున రాశి. ఈ మిథున రాశి నుంచి ఈ మేషరాశి 11వ రాశి అవుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఈ 11వ స్థానంలో గ్రహణం ఏర్పడుతోంది కనుక మిథున రాశి వారికి స్నేహితుల వల్ల, జ్యేష్ఠ భ్రాత అంటే పెద్దన్నయ్య, పెద్దక్కయ్య వాళ్ళ వల్ల, విదేశాల్లో దూరంగా ఉండేటువంటి పరిచయస్తుల వల్ల, బంధువుల వల్ల, వీళ్ళందరి వల్ల అద్భుతమైనటువంటి ఆర్థికపరమైన అలాగే మానసిక పరమైనటువంటి పూర్తి సపోర్ట్ లభిస్తుంది. ఇటువంటి మంచి ఫలితాలనేటువంటి మిథున రాశి వారికి ఏర్పడుతున్నాయి. ఏ పని చేపట్టినా కూడా లాభంతో ముగుస్తుంది, నష్టం అనేటువంటిది రాదు. అటువంటి మంచి ఫలితాలను ఈ గ్రహణం ఇవ్వబోతోంది. మరి ఏ రాశులకి ఇబ్బందికరమైన ఫలితాలు వస్తాయనేటువంటి అంశం గురించి కూడా మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. స్వస్తి.